దేవుడు మానవుణ్ణి భూమి ధూళి నుండి రూపొందించి అతని ముక్కులో జీవశ్వాసను ఊదగా అప్పుడతడు సజీవుడయ్యాడు. ఆ మనిషికి దేవుడు ఆదాం అని పేరు పెట్టి అతన్ని అందమైన ఏదెన్ తోటలో ఉంచాడు. కాని దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకే దేవుడు ఆదాంకు సహాయరాల్ని సృష్టించాలని నిర్ణయించాడు. దేవుడు ఆదాంను గాఢనిద్రలో పడుకోబెట్టాడు. ఆదాం శరీరంలోని కుడిపక్క నుండి ఒక ఎముకను తీసుకున్నాడు. ఆ ఎముకతో దేవుడు ఒక స్త్రీని నిర్మించాడు. ఆదాం ఆమెను హవ్వా అని పిలిచాడు. దేవుడు ఆదాం మరియు హవ్వలను ఫలించుడి, విస్తరించుడి, భూమిని జనులతో నింపుడి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆదాం అతని భార్య దిగంబర్లుగా ఉండిరి. ఏదెన్ తోటలో ఉన్న సృష్టిలో పాము యుక్తమైనది. అది స్త్రీతో మాట్లాడుతూ ఇలా అన్నది, ఈ తోటలోని ఏ చెట్టు ఫలమును తినకూడదని దేవుడు చెప్పారా? ఈ తోట మధ్యలోనున్న ఆ చెట్టు ఫలమును తినకూడదు అని దేవుడు చెప్పారు. తింటే మరణిస్తాము. లేదు, మీరు మరణించరు. ఆ ఫలాన్ని తినిన రోజున మీ కన్నులు తెరవబడతాయి. మీరు మంచి చెడులను గ్రహించువారై దేవదూతల వలె జ్ఞానం పొందుతారు అని పాము హవ్వతో చెప్పింది. ఆ స్త్రీ ఆ చెట్టు ఆహారానికి మంచిదని, కన్నులకు ఆహ్లాదకరమని, జ్ఞానాన్ని ఇచ్చినట్లు ఆకర్షణీయమని చూసి దాని ఫలాన్ని తీసుకొని తింది. తనతో ఉన్న తన భర్తకు ఇచ్చెను. అతడూ తినెను. అప్పుడే వారి ఇద్దరి కన్నులు తెరుచుకోగా వారు దిగంబరులని గ్రహించిరి. అప్పుడు వారు అత్తి ఆకులను కుట్టి తమకు కట్టుకునే వస్త్రాలను చేసుకొనిరి. దేవుడు ఆదాము, నీవెక్కడున్నావు? మేము దిగంబరులుగా ఉంటిమి. నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించిన ఆ చెట్టు ఫలాన్ని తిన్నావా? ఈ స్త్రీనే నాకిచ్చింది, నేను తిన్నాను. పామును, ఆదామును, హవ్వను దేవుడు శపించెను. దేవుడు వారిని ఏదెన్ తోట నుండి బయటికి పంపించాడు. ఏదెన్ తోట తూర్పు భాగంలో కెరూబులను ఖడ్గాన్ని ఉంచాడు.